హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వ్లాగ్స్. అందరు బాగున్నారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. పెసర మొలకలు ఇలాగ పల్లీలు నానబెట్టాం కదా ఓవర్ నైట్ అంతా, శనగల్ని అన్నింటిని కలిపి ఇలాగే ఉడకబెట్టకుండా తినొచ్చు. తినని వాళ్ళ కోసం అయితే ఫ్రై చేసి చూపించాను. మేమైతే ఉడకబెట్టకుండా తినేస్తాము, ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఉడకబెట్టడం వల్ల అది కొంచెం తగ్గిపోతుంది అనమాట. 50% వరకు అయితే ఆవిరికి ఎగిరిపోతుంది. కాబట్టి ఇక్కడైతే చూసేయండి, తినని వాళ్ళ కోసం అయితే ఫ్రై చేసి చూపించాను ఈ వీడియోలో. మెల్లమెల్లగా ఉడకబెడుతూ తినడం అలవాటు చేస్తే వాటికి అలవాటు పడ్డాక ఇలాగ పచ్చి కూడా తినడం అలవాటు చేసుకోవాలి. సో చూసేయండి, ఇక్కడ నానబెట్టిన అన్నిటిని ఒక 5 to 10 minutes వరకు ఉడకబెట్టాలి వాటర్లో. ఉడకబెట్టిన తర్వాత గ్రీన్ చిల్లీ, ఆనియన్, గార్లిక్ పేస్ట్ అంతా వేసి అవి మగ్గిన తర్వాత మొలకల్ని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంతే. ఇందులోకి టర్మరిక్ వేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా చల్లుకోవాలి అంతే, అండ్ కొంచెం సాల్ట్. చూసేయండి, ఇంకా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఫ్రై చేయడం వల్ల నచ్చుతాయి కాబట్టి ఈ విధంగా అలవాటు చేయండి. పొట్టుతో తినడం వల్ల ఫైబర్ కంటెంట్ అయితే అందుతుంది. ప్రోటీన్, విటమిన్స్ అయితే 50% ఉడకబెట్టినందుకైతే వెళ్ళిపోతుంది. చూసేయండి, ఇంకా ఫైనల్గా ఈ విధంగా ఉంది లుకింగ్ అయితే. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి పిల్లలు త్వరగా ఇష్టపడుతుంటారు ఫ్రై చేసినవి. సో పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరైనా సరే పచ్చివి తినడానికి ట్రై చేయండి. సో ఇలాగ అప్పుడప్పుడు ఫ్రై కూడా చేసి పెట్టండి అలవాటు చేసేటప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.